శోభ వాళ్ళైతే రెడీ చేయడానికి వెళ్ళేసరికి ఎందుకమ్మా ఇన్ని నగలు, నా పెళ్ళ ఏంటి అని చెప్పాను. కానీ పెళ్ళికి ఎలాగా మమ్మల్ని పిలవలేదు, నీకు నచ్చినట్టు నచ్చిన వాడితో చేసుకున్నావు, కేవలం ఈ పసుపు తాడు మార్చే ఫంక్షన్ అయినా సరే మాకు నచ్చినట్టు చేయనివ్వు అని చెప్పి మాట్లాడగానే సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పి నగలన్నీ కూడా పెడతారు. పెట్టేసరికి రోహిణి వాళ్ళ నాన్న వచ్చాడా వదిన గారు అని చెప్పి ప్రభావతిని కాస్త షాప్ అడగడంతో ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అంటూ రోహిణి దగ్గరికి వస్తుంది. రోహిణి దగ్గరికి వచ్చేసరికి ఏంటి రోహిణి మీ నాన్న ఎక్కడున్నాడు, వచ్చాడా అని చెప్పాను. కానీ మా నాన్న ఇంకా రాలేదాంటీ అని చెప్పాను. కానీ ఏంటి రోహిణి మీ నాన్న ఖచ్చితంగా రావాలి అని చెప్పాను కదా, నీ తరపున బంధువులు ఉండాలి కదా, అప్పుడు పెళ్ళికైతే ఏదో మేనేజ్ చేశాను, ఇక్కడ శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ముందు పరువు పోతుంది, నువ్వు మీ నాన్నని అర్జెంటుగా రమ్మని చెప్పు, ఏదో రకంగా అర్జెంటుగా రావాలి మీ నాన్న అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి రోహిణి కాస్త చెప్తుంది. ఎక్కడే నువ్వు పెట్టిన మనిషి ఎక్కడా అని చెప్పాను. కానీ మనిషి ఇప్పుడే వస్తాడే బాబు కంగారు పడకు అనగానే బాలు ఒక్కడే ఆప్షన్ ఉన్నాడే, ఇప్పుడు ఏదో రకంగా బాలుకి మందు తాగించి బాలుతో గొడవ చేయించాలి, లేదంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. బాలు గొడవ చేయకపోతే నాన్న విషయం బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గనక మా నాన్న రాకపోతే మాత్రం అత్తయ్య గారు అస్సలు ఊరుకోరు అంటూ రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకుంటారు. శృతి రెడీ అయిపోతుంది. శృతి రెడీ అయిపోయేసరికి ఇంకా శృతిని కాస్త తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి శృతితో ఆ మెళ్ళో ఉన్న పసుపు మంగళసూత్రాలు తీయించేసరికి ఏంటొదినా ఇవి ఇత్తడి మంగళసూత్రాలా అని చెప్పాను. కానీ చెప్పాను కదా వదినా అంటూ ఎవరో అంటే శోభకు సంబంధించిన వాళ్ళు కాస్త మాట్లాడతారు. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా, బంగారపు సూత్రాలు ఎక్కడ కొనుక్కుంటారు అనగానే బంగారపు సూత్రాలు కూడా మెళ్ళలో కట్టలేని వాడి గురించా నీ కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ప్రేమ కదా వదిన, ప్రేమ ఎంత చెప్పినా తల్లిదండ్రుల ప్రేమ ముందు ఎవరి ప్రేమ కనిపించదు, ప్రేమించిన వాడే గొప్పగా కనిపిస్తాడు, అందుకే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అని చెప్పి ఇంకా శోభమ అనేసరికి సర్లే వదిన జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అది ఎందుకులే, మంగళసూత్రాలు బంగారపై తెప్పించాను, అక్కడ ఇంకో చైన్ కూడా ఉంది, బంగారపు తాడు అవి కూడా చెయ్యండి, అన్నీ సాంప్రదాయంగా జరగాలి, పెళ్ళి ఎలాగా మన చేతుల్లో జరగలేదు, కేవలం ఇదైనా సరే సాంప్రదాయంగా జరిపించండి వదిన అని చెప్పాను. కానీ అలాగే వదిన అని మొత్తం పసుపు రాసి దానికి మంగళసూత్రాలకి అన్నీ రాసి అన్నీ చేసి మంగళసూత్రాన్ని కాస్త తాడుకి కట్టేసి బాబు రవి అని చెప్పాను. కానీ రవి కాస్త వస్తాడు. వచ్చేసరికి ఇది అమ్మాయి మెడలో వెయ్యి బాబు అని చెప్పాను. కానీ సరే అని వేసిన తర్వాత దండలు తీసుకురమ్మని చెప్పాను, తెచ్చారా అనగానే తీసుకొచ్చామని దండలు కాస్త ఇవ్వడంతో ఇంకా శృతి రవి దండలు మార్చుకుంటారు. ఎందుకు మమ్మీ ఇవన్నీ నానగాని ఇది ఒక రిసెప్షన్ టైప్లోనే ఉందే అని చెప్పి ఇద్దరు కూడా కూర్చుని దండలు మార్చుకున్న తర్వాత ఇంకొకటి కూడా తాడు మార్చాలి అని చెప్పా వదిన, వాళ్ళెక్కడా అని చెప్పనేసరికి ఇప్పుడే పిలుస్తానండి అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని పిలవడానికి వెళ్తుంది. ఏంటి రోహిణి రెడీ అయ్యావా, మీ నాన్న వచ్చేస్తున్నాడా అని చెప్పాను. కానీ వస్తున్నారా ఆంటీ అని చెప్పనేసరికి సరే రా బయట పిలుస్తున్నారు, మీ నాన్న ఆలస్యంగా వస్తాడని ముహూర్తాలు ఆలస్యంగా రావు కదా, ముహూర్తం అవుతుంది టైం అవుతుందంట రమ్మని చెప్పారు అనగానే రోహిణి కాస్త బయటకు వస్తుంది. రోహిణి మెడలో ఉన్న బంగారపు సూత్రాలు అవి తీసి ఇంకా పసుపు తాడికి గుచ్చి మనోజ్ చేతికి ఇవ్వడంతో మనోజ్ కాస్త దాన్ని వేస్తారు. ఒక పక్క శృతి వాళ్ళు మరొక పక్క మనోజ్ వాళ్ళు కూర్చుని ఇంకా అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వాదం చేయండి అని చెప్పాను. కానీ జంటలుగా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. అందరూ అలానే వస్తూ ఉంటారు. ఏంటి వదిన మనం అనుకున్న అది అయిపోయింది ఇది అయిపోయింది, రోహిణి వాళ్ళ నాన్న మాత్రం రాలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేసరికి ఈవిడెందుకు మా నాన్న గురించి పదే అడుగుతుంది, ఈవిడికి వేరే పనేమీ లేదా, ఈవిడిని డైవర్ట్ చేయాలని ఆ బాలుని అని చెప్పాను. కానీ వచ్చాడే ఆయన అని చెప్పనేసరికి ఈలోపు మీనా కాస్త శృతి దగ్గరికి వచ్చేసరికి ఆ మనిషి కాస్త బాలుని బయటికి తీసుకువెళ్తాడు.
ఏంటండి బయటికి తీసుకొచ్చారు, ఎవరు మీరు అని చెప్పాను. కానీ బాబు, నాకు మందు తాగందే ముద్ద దిగదు, కానీ మందు తాగాలి అంటే ఎవరొకరు పక్కన కంపెనీ ఇవ్వాలి. నువ్వేదో తెలిసినట్టు అనిపించావు, అందుకే నువ్వు కంపెనీ ఇస్తావని తీసుకొచ్చాను బాబు అని చెప్పాను. కానీ నేను మందు తాగనండి అని చెప్పనేసరికి ఏం కాదులే బాబు, ఒక 90 తీసుకో అని చెప్పాను. కానీ లేదండి, నేను మందు తాగను, కావాలంటే ఇక్కడ కొంచెం సేపు నిలబడతాను, మీకు కంపెనీ ఇస్తాను అని చెప్పాను. కానీ సరే అని ఎంత బలవంతం చేసినా బాలు మాత్రం మందు తాగడు. ఆ మనిషి కాస్త మందు తాగేసరికి సరే ఇంకా నేను వస్తాను అని బాలు లోపలికి వస్తూ ఉండగా మీనా వెతుక్కుంటూ బాలు కోసం వస్తుంది. ఎక్కడికి వెళ్ళారండి అనగానే తెలుసున్న మనిషి కనిపిస్తే వెళ్ళాను అని చెప్పనేసరికి సరే రండి అని చెప్పి బాలు మీనా ఇద్దరు కూర్చుని ఉండేసరికి ఇదేంటే ఆయన మళ్ళీ వచ్చేస్తున్నాడు, బాలు కూడా వెంటనే వచ్చేసాడు. బాలు మందు తాగలేదా ఏంటి, బాలుని చూస్తుంటే తాగలేనట్టే ఉందే, ఆయన ఎక్కడున్నాడు అని చెప్పాను. కానీ ఉండే ఇప్పుడే తీసుకొస్తాను అంటూ గదిలోకి కాస్త తీసుకొచ్చేసరికి ఏంటండి ఏం చేశారు, బాలు చేత మందు తాగించారా అనగానే లేదమ్మా, నా వల్ల కావడం లేదు, ఆ అబ్బాయిని ఎంత బలవంతం చేసినా మందు తాగను అని చెప్పేస్తున్నాడు, అందుకే ఇంకా నేను వెళ్తున్నానని గదిలోంచి కాస్త వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళడం ప్రభావతి చూస్తుంది. ఎవరితను గదిలోకి వచ్చి మరీ వెళ్తున్నాడు, కొంపదీసి రోహిణి వాళ్ళ నాన్న ఏంటి అనుకుంటూ ప్రభావతి కాస్త రోహిణి వాళ్ళ తలుపు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేద్దామే, మీ నాన్న రాలేదన్న విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం బాలుకి మందు తాగించడానికి మనిషిని పురమాయించి బాలును కూడా తీసుకువెళ్ళాడు. కానీ బాలు తాగనని భీష్మించి కూర్చుంటే ఇప్పుడు నువ్వేం చేయగలవే అని చెప్పాను. కానీ మా నాన్న విషయం డైవర్ట్ చేయాలనే ఆ మనిషిని రమ్మని బాలు చేత మందు తాగించాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు బాలు మందు తాగకపోతే మా అత్తగారు వచ్చి పదే పదే నన్ను అడుగుతుంది, మా నాన్న రావడం లేదు అన్న విషయాన్ని ఎలా బయట పెట్టాలి, అసలు మా నాన్న విషయం ఎలా బయట పెట్టాలో ఎలా బయట పడుతుందో కూడా భయంగా ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామే అనగానే రెండో ప్రయత్నం చేసి చూద్దామా బాలు విషయంలోనే అని చెప్పనేసరికి బాలు తాగను అని చెప్పానంటే తాగడు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే రోహిణి అంటూ గట్టిగా పిలుస్తుంది ప్రభావతి. పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మా అత్తగారు ఎప్పుడొచ్చిందే, కొంపతీసి మన మాటలు కానీ వినేసిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ప్రభావతి కాస్త లోపలికి వెళ్ళి రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది. నువ్వు మీ నాన్న విషయం నా దగ్గర డైవర్ట్ చేయడం కోసం బాలు చేత మందు తాగించి గొడవ చేయించాలనుకుంటున్నావా, అసలు నువ్వు మనిషివేనా, ఎప్పటికే బాలు వల్ల గొడవ జరుగుతుందేమోనని నేను ఎంతో టెన్షన్గా ఉన్నాను, అలాంటిది నువ్వే కావాలని మీ నాన్న గురించి బయట పడకుండా ఉండాలని, మీ నాన్న రావట్లేదన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందన్న భయంతోనే కావాలని ఇదంతా చేసావా, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇంత దారుణంగా బాలు విషయంలో ప్రయత్నించడం ఏంటి, బాలు మందు తాగను అని కూర్చుంటే కావాలని మనిషిని పురమాయించి మరీ బాలు మందు తాగించేలా చూస్తున్నావా, అసలు నిన్ను వదిలిపెట్టకూడదు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని మళ్ళీ చెంప మీద కొడుతుంది. అది కాదంటీ అనగానే నువ్వు మాట్లాడక విద్య, ప్రతి దాంట్లో రోహిణిని వెనకేసుకొస్తావు, అసలు రోహిణి వాళ్ళ నాన్న ఎందుకు రావట్లేదు, రాకుండా ఎందుకున్నాడు, రావాలి కదా, కూతురు ఫంక్షన్ అంటే ఆ మాత్రం వాళ్ళ నాన్న రాకుండా ఎలా ఉంటాడు, నాకు ఇదంతా చూస్తుంటే ఒక అనుమానం కలుగుతుంది, నిజంగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడా, అసలు నీకు నిజంగా తండ్రి ఉన్నాడా అని అనుమానం కలుగుతుంది. కానీ ఇక్కడ నేను ఏమీ అడగలేను, అడిగితే నా పరువుని నేనే తీసుకున్నదాన్ని అవుతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడతాను, ఏదో ఏమైందో మీ నాన్న అసలు ఉన్నాడో లేడో అన్ని విషయాలు బయటికి వస్తాయి, అప్పుడు చెప్తాను నేను, అప్పటి వరకు ఏం మాట్లాడను, ప్రజెంట్ మీ నాన్న వస్తున్నాడనే అనుకున్నాను కానీ రావట్లేదని, మీ నాన్న విషయాన్ని బాలు చేత డైవర్ట్ చేయించాలన్నందుకు నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాను నా విశ్వరూపం ఏంటో అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని బెదిరిస్తుంది. మరి ఇప్పుడు రోహిణి ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళాక ప్రభావతి నిలదీసి అడిగేదానికి రోహిణి రెచ్చిపోయి అసలు విషయం బయట పెట్టేస్తుందా, చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.